దేశంలోనే నాకు తెలిసి పెన్షన్లు అనేది ఎంత ముఖ్యమో, సామాన్య ప్రజలు పెన్షన్ పైన ఆధారపడే వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి 30 రూపాయల పెన్షన్ నుంచి ఈరోజు 4000 రూపాయలు పెన్షన్ పెంచి ఈరోజు పేద ప్రజలని ఆదుకోవడానికి ముందొచ్చిన వ్యక్తి దేశవ్యాప్తంలో మొత్తం కూడా అందరికన్నా ఎక్కువ, అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ శాతం పెన్షన్లు ఇచ్చేది మనమే అని చెప్పి ఈరోజు గర్వంగా కూడా మీ అందరు కూడా నేను తెలియజేసుకుంటున్నా. గతంలో ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి ఒకేసారి 2000 చేయడము, మరి ఎవరైతే వైసీపీ నాయకులు వచ్చిన తర్వాత 1000 రూపాయలు పెంచుతామని చెప్పి అది కూడా 5 సంవత్సరాల్లో సరిగ్గా పెంచలేని పరిస్థితి మనందరం కూడా చూసినాం. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా అధికారులందరినీ కూడా పదగెత్తిచ్చి ఈ రోజు టైంకి ఒకరోజు 1వ తారీఖున ఒక రోజు ముందే పెన్షన్ పేదవాళ్ళ చేతిలో పెట్టడం అనేది కూడా నిజంగాంటే మేమందరం కూడా ప్రజల తరపు నుంచి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటేనే మన రాష్ట్రము బాగుపడుతుందని చెప్పి అందరూ కూడా నమ్మి ఓట్లేసి ఇప్పుడు గెలిపించడం జరిగింది. గతంలో అధికారులు ఏ విధంగా వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ 5వ తారీఖో 6వ తారీఖో 7వ తారీఖో వాళ్ళకి ఎప్పుడు అప్పు ముట్టితే అప్పుడు పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు ఎక్కడ కూడా వాలంటీర్లతో అవసరం లేకుండా కేవలం అధికారులు తలుచుకుంటే, ప్రభుత్వం తలుచుకుంటే, ముఖ్యమంత్రి తలుచుకుంటే ఈరోజు ఏ విధంగా 1వ తారీఖే పెన్షన్లు ఇవ్వడమే కాకుండా పంచడమే కాకుండా అధికారులకి జీతాలు కూడా 1వ తారీఖు రావడం అనేది కూడా గత 5 సంవత్సరాల్లో కూడా ఏ అధికారి కూడా చూడలేదు. ఈరోజు గోకులాలు కూడా ఎవరైతే గ్రామాలలో గోకులాలు కావాలని చెప్పి అప్లై చేసుకున్నారో వాళ్ళందరికి కూడా అన్ని ఎంక్వైరీ చేసి గోకులాలు కూడా ఇవ్వడం జరుగుతుంది.